గురువుగారు భర్త లేని స్త్రీలు పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు కదా! అలా చెయ్యొచ్చంటారా? చేయకూడదంటారా? ఎందుకమ్మా కాంట్రవర్సీ లాగుతున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. అంటే కాంట్రవర్సీకి సెంటర్ పాయింట్‌గా ఉన్నాను మీకు అందరికి నేను. మీరు కేర్ ఆఫ్ అడ్రెస్ కాంట్రోవర్సీనే కదా ఓహ్! గురువుగారు. ఇది కూడా నాకు ఒక యాడ్ ఏసారు నన్ను. దాని హ్మ్. పేరేంటి? నాకు ట్యాగ్ ఏసారా? కాంట్రవర్సీ కేర్ ఆఫ్ కిరణ్ శర్మ అని. నేను కాంట్రవర్సీ అని కాదు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్న ఫలంగా చెప్పేటువంటి వ్యక్తిని నేను. రెండవది, హ్మ్. నన్ను విమర్శించినా, నా ధర్మాన్ని విమర్శించినా నేనేమనను. ఓకే. కానీ తప్పుడుగా మాట్లాడితే మాత్రం ఎవరిని వదిలిపెట్టాను. అది ఏ మతముడైనా సరే, ఎంతటి స్థాయి సీఎం అయినా సరే, పీఎం అయినా సరే వదిలిపెట్టాను నేను. ఓకే. అప్పటికి మా తమ్ముళ్ళు చెప్తుంటారు, ఎందుకు మనకు గాలిపోయే కంప తగిలించుకుంటాం అని చెప్తుంటారు. హ్మ్. కానీ అలా అందరం వదిలిపెడితే ఎట్టా దానికి? ఇప్పుడు నేనంటూ నా ధర్మాన్ని నేను ఇంకోళ్ళు నేనేమన్నాను. ఇప్పుడు ఎవరి ధర్మం వాళ్ళది, నేను ఎవరేమన్నాను. అలా అని చెప్పేసి ఊరుకున్న కొద్దీ, కుక్కలు మొరుగుతున్న కొద్దీ ఇబ్బంది అవుతుంది అంటే కుదరదు నాకు. ఎందుకంటే ఒక కుక్క పోయి 4 కుక్కలు అవుతాయి, అవి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముక్కుసూటిగా మాడతాను. సో అది కాంట్రవర్సీగా అడిగిన ప్రశ్న. అంటే ఇప్పుడు ఎవరు చెప్పరా, ఎవరు చెప్పలేదా అని అంటే చాలామంది చెప్పారు ఈ విషయం గురించి. ఓకే. సామవేద వారు చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. ధర్మంలో ఏముంది అంటే, ఈ యొక్క భర్త లేనటువంటి వ్యక్తి ఎటువంటి పూజలు చేయకూడదు, భార్య లేని వ్యక్తి కూడా పూజలు చేయకూడదు. ఓకే. ఈ విషయం చెప్పబడింది ఖచ్చితంగా. నీకై నువ్వు పూజ చేసుకోవాలి, కానీ భార్యనోడు భర్త పోయి వంట కూర్చొని అన్నవరం వెళ్ళి సత్యనారాయణ చేసుకుంటా పనికిరాదు. ఓకే. సో కాబట్టి అలాంటివన్నీ కూడా భార్య లేని వాడికి అవపాసన లేదు. అవపాసన అంటే హోమం ఉంటుంది. ఇప్పుడు భార్య లేనివాడు అవపాసన చేయడానికి, హోమం చేయడానికి అర్హుడు కాదు. ఓకే. హోమాలు చేయకూడదు. వాడికి అగ్నిహోత్రం వాడి భార్యతో వెళ్ళిపోయింది అంతే. అగ్నిహోత్రం చేయనటువంటి బ్రాహ్మడు దేనికి పనికిరాడు. హ్మ్. అంటే మరి వీడు కూడా విధవనే కదా. విధవ ఆవిడైతే విధవ వీడు కదా. అంటే విధవతో కూడా ఏ పని చేయకూడదు. అందుకే ఒంటి బ్రాహ్మణ్ణి చూడడానికి కూడా కుదరదు, తప్ప మరి. అలాగే ఇక్కడ భార్య లేని భర్త కూడా కొన్ని కార్యక్రమాలు చేయకూడదు. ఇక్కడ ఈవిడ భర్త లేనటువంటి భార్య అమ్మవారి కోసం పూలల్లొచ్చు, పశువుగా తయారు చేయొచ్చు, ఓకే. ఒక అమ్మవారికి సేవ చేయొచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎటువంటి లేవు. కొన్ని పూజలకి ఆవిడ అర్హత లేదని చెప్తుంది. ఆ అమ్మవారి కోసం పూలమాల అల్లవచ్చు, కానీ పూలు పెట్టుకోవడానికి లేదు. ఎందుకు చేయొద్దు ఇవన్నీ అంటే, అవతలి వ్యక్తుల్ని ఆకర్షించేటువంటి గుణం ఉన్నటువంటి పని ఏది చేయకూడదు, మగ కానీ ఆడు కానీ ఇద్దరు కూడా. కాబట్టి భగవంతుడి సేవలో లలితా పాలన ఉంది, హాయి చేసుకోవచ్చు. అమ్మవారి పాలన బ్రహ్మాండం చేసుకోవచ్చు. అష్టోత్తరాలు చదువుకోవచ్చు, కృష్ణోత్తరాలు చదువుకోవచ్చు, భగవద్గీత చదవచ్చు, భారతం చదవచ్చు, పురాణాలు చదవచ్చు, అన్ని చదవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. పుణ్యకర్మల్లో పాల్పంచడానికి కొంతమంది ఈ మధ్యకాలంలో, ఈ సపోజ్ ఒక ఆడపిల్ల కన్యాదానం చేసే టైంలో తండ్రి ఉండడు, బాబాయ్ పెళ్లి చేస్తుంది, అమ్మ కూడా పైకి రానిరట వాళ్ళు స్టేజ్ మీదకి. నికృష్టుడా, నీకు అదేం బుద్ధి నీకు? ఎవరు చెప్పారు? ధర్మం చెప్పలేదు. ధర్మశాస్త్రంలో తల్లి ఎప్పుడైనా తల్లే, ఏ రూపంలోనూ తల్లే. విధవ కానీ ఏదైనా సరే ఆ తల్లే. ఆతత్వం మాతృతత్వం పోదు. కాబట్టి ఆవిడ తప్పకుండా నమస్కరించాల్సిందే. ధర్మము చెప్తోంది, మాతృదేవో భవ. ప్రపంచంలో నువ్వు తెరవగానే ఎవరికి నమస్కరించాలి అంటే తల్లికి నమస్కరించాలి. సెకండ్ చేయాల్సింది పితృడికి, థర్డ్ చేయాల్సింది ఆచార్యుడికి, గురువుకి. మరి వదిలిపెట్టేసి అమ్మను స్టేజ్ మీకు రానియరట. ఎందుకంటే తండ్రి లేడు కదా, కాబట్టి తల్లి బొట్టు లేదు కాబట్టి రానివద్దు. అరే, బొట్టు అనేది ఎక్కడ ఉండాలి? ఇక్కడ పెట్టుకోవడం బొట్టు ప్రాధాన్యం కాదు, ఇక్కడ ఉండకూడదు. భర్త లేని వాళ్ళకి ఇక్కడ సింధూరంలో నుదుటనే బొట్టు పెట్టకూడదు. మల్లెపూలు కానీ, సువాసన పూలు కానీ, ఇంక ఇతర పూలు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? అలంకరణ ఉండకూడదు. మగోడు అంతే, హిప్పి కటింగ్ వేసి మంచి పంక్ వేస్తా, నేను టీ షర్ట్ వేస్తా, నేను స్వెటర్ అదేంది టై కట్టుకుంటా, నేను జీన్ ప్యాంట్ వేసుకుంటా, పర్ఫ్యూమ్ కొట్టుకుంటా, అమ్మాయికి సైట్ కొడతా, పనికిరాదు అవన్నీ కూడా. నువ్వు ఏకవస్త్రధారి ఉండాలి. కింద నుంచి పై వరకు ఒకటే వస్త్రం ఉండాలి, 2 ముక్కలు ఉండదు. మళ్ళీ 2 ముక్కల వస్త్రం కట్టుకోవద్దు. సింగిల్ పీస్నే పైన కట్టుకోవాలి. వాడు ఏకవస్త్రధారణ ఉండాలి, అంతే వాడు. కాబట్టి ఇలాంటివన్నీ ఆడవాళ్ళకి ఎన్ని రోజులు, మగవాళ్ళకి కూడా ఉన్నాయి. కాబట్టి పూజాదికల్లో పాలు పంచుకోవచ్చు, దేవాలయానికి వెళ్ళవచ్చు. అమ్మాయి ఆవిడ భర్త లేని వాళ్ళు తప్పకుండా దేవకార్యంలో పాలు పంచుకోవచ్చు, దేవ సేవ చేయొచ్చు, గుడికి శుభ్రం చేయవచ్చును, విగ్రహాలు కడగవచ్చును, విగ్రహాలకి బొట్టు పెట్టవచ్చును, విగ్రహాలు అలంకరణ చేయవచ్చును. మనకి ఎటువంటి దోషాలు అటువంటివి ఏం లేవు. అది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు, అంత అబద్ధం. ఓకే గురుగారు, మరి ఈ రోజుల్లో భర్త లేని వాళ్ళు ఎవరు అలా ఉండట్లేదు కాబట్టి 2వ పెళ్లి 3వ పెళ్లి చేసుకుంటున్నారు. మరి వాళ్ళైనా చేయొచ్చు అంటారా? పర్లేదు అంటారా? ఒకటి చూడమ్మా, ధర్మశాస్త్రంలో రెండో వివాహాన్ని, పునర్వివాహం అనేది లేదు. అయితే ఒక శాస్త్రంలో చెప్పబడింది. ఒక దగ్గర పునర్వివాహానికి ఒక పురాణంలో నేను స్పష్టంగా చూశాను, చెప్పాను కూడా. రెండో వివాహం అమ్మాయికి ఉంది. ఎప్పుడు ఉంటుంది? 22 ఏళ్ళకి 18 ఏళ్ళకి అమ్మాయి పెళ్లి చేసుకొని భర్త చనిపోతే పునర్వివాహం ధర్మశాస్త్రం చెప్పింది. ధర్మశాస్త్రంలో చెప్పబడింది అది. 20 ఏళ్ళు పెళ్ళి అయింది, 12 ఏళ్ళకి అమ్మాయి భర్త చనిపోతే పునర్వివాహం అనేది శాస్త్రంలో ఉంది స్పష్టంగా, లేదని చెప్పడానికి లేదు. అయితే పదే నేను వీణోలు పెట్టి వాణి చేసుకుంటా, వీణి చేసుకుంటా అనేది ఎక్కడ లేదు కూడా. ముందే డేటింగ్ చేస్తా, తర్వాత ముందు అండర్స్టాండింగ్ చేసుకుంటా, బిఫోర్ మ్యారేజ్ మేము అది దాని ఏమంటారు షూట్ చేసుకుంటాం, ఆ షూట్ చేస్తాం, ఈ షూట్ చేస్తాం, ఉన్న షూట్ కాస్త పోతుంది మీకు ఆ షూట్ చేస్తే. కాబట్టి ఏదైనా సరే ప్రాపర్గా వైదిక ధర్మంతో పాటించేది. రెండవది 40-50 ఏళ్ళు రెండో వివాహం ఎందుకు? దానికి అవసరం ఏమైనా?
50 ఏళ్ళకి రెండో వివాహం అవసరమా? దెన్ ఆఫ్టర్ 40 years ఫిమేల్ హ్యావ్ ఏ మోనోపాస్, ద మేల్ హ్యావ్ ఏ నో స్పెమ్ కౌంట్. సో వై షుడ్ ఆర్ గోయింగ్ టు మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్? వాట్ ద రీజన్? నాకు అర్థం కాలే. 45 ఏళ్ళ తర్వాత నీకు రెండో పెళ్ళి ఎందుకురా నీకు? అంటే యు ఆర్ లుకింగ్ ఆల్వేస్ యంగ్ అనుకుంటున్నావు, నీకు నువ్వు అనుకుంటున్నావు, కానీ గట్టి కింద కూర్చొని దొడ్లో పోలేవు నువ్వు. నీకు 45 ఏళ్ళు 50 ఏళ్ళు రెండో పెళ్లి కావాలా? ఎప్పుడన్నా చెప్పింది మీకు? వాళ్ళకి వద్దని చెప్పింది ధర్మశాస్త్రం. 18 ఏళ్ళకి 10 ఏళ్ళకి అమ్మాయికి భర్త చనిపోతే, 20 ఏళ్ళ వీడికి భార్య చనిపోతే రెండు వద్దని చెప్పలేదు. కాబట్టి వీటికి చేసినటువంటి వైదిక కర్మలు ఉంటాయి కొన్ని, ఆ వైదిక కర్మల నిమిత్తంగా రెండో వివాహం ముందు అవకాశం చేసుకోవచ్చు. దాన్ని పురాణంలో స్పష్టంగా ఉంది, అది ఆ శాస్త్రంలో ఉంది. నేను నెక్స్ట్ దాంట్లో మన విషయం అడగని చెప్తాను నేను. కాబట్టి లేదని కాదు, ఇక్కడ 3 పెళ్లి చేసుకున్నా 30 పెళ్లి చేసుకున్నా అనేది కరెక్ట్ కాదు. నీ జన్మజాతక 2 పెళ్లి కూడా అయింది, రెండో దగ్గర చనిపోయాడు, 2 పెళ్లి చనిపోయింది, ఇక నీకు 3 పెళ్ళి ఎందుకు, ఇక 30 పెళ్ళి ఎందుకు, ఇక ఓ నా కర్మ ఇంతే వదిలేద్దాం అని జీవనాన్ని నువ్వు సాఫీగా ముందుకు సాగిపో. దేవుడికి చెప్తున్నాడు, ఒరే నీకు ఇంకో జన్మ వద్దురా, ఈ లంపటాలు పెట్టుకోకు, నువ్వు సింగిల్గా ఒకే 2-2 పిల్లలు చేసుకునే కర్మ అయిపోయింది, వదిలేసి ఇప్పుడు నీ సింగిల్గా నువ్వు ప్రారంభ కర్మని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పడం, ఆయన మోక్షాధన చేయమని చెప్పిన అర్థం. ఆడగాని మోగాని తప్ప 30 పెళ్లి చేసుకుంటే వాళ్ళ సుమంగళి చూడొచ్చా అనేటువంటి ప్రశ్నకి ఉత్పన్నమయ్యే అవకాశం కష్టం. కానీ రెండో పెళ్లి అనేది తప్పకుండా 18-20 ఏళ్ళ లోపల ఉన్న అమ్మాయికి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి సుమంగళిగానే మనం ప్రవర్తించాలి, సుమంగళిగానే చూడాల్సిందే, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. గురుగారు, భర్త లేని వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. బొట్టు పెట్టుకోకూడదు, సువాసన పువ్వులు పెట్టుకోకూడదు, తాళి తీసేయాలి. కానీ ఈ రోజుల్లో ఎవ్వరూ పాటించట్లేదు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కాంట్రవర్సీకి వచ్చేది. కిందకి వచ్చేసరికి కాంట్రవర్సీ చేసేసి కొంతమంది ఎక్స్టెప్ ముందుకేసి నువ్వు చచ్చిపోతే నీ పెళ్ళని తాళి తీస్తారా అనేటువంటి మూర్ఖపు శిఖామణి కూడా ఉంటారు. నేను అంత వాళ్ళు కూడా సమాధానం చెప్తాను. నేను ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త చనిపోయిన తర్వాత నల్ల పూసలు కానీ, తాళి కానీ, సింధూరంలో బొట్టు కానీ, సో నుదుటిన బొట్టు అనేది నువ్వేదో సింధూరం పెట్టుకున్నావు, ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకున్నావు పర్వాలేదు. అంటే ఒకటన అవతలి వాళ్ళకి ఆనందంగా ఒక రకమైనటువంటి ఆకర్షణ కలిగించవద్దు, ఆ అమ్మాయిని చూడగానే అనుభవించాలని కోరిక కలగవద్దు. ఏమంటారు, వాడు భర్త లేదు కాబట్టి నేను దాన్ని ట్రాప్ చేద్దాం, నా వైపు చెప్పుకొని దాన్ని అనుభవిద్దాం అనుకోవడం. లేదంటే మగవాడు కూడా ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ఈక్వల్ ఉన్నారు. సో మందు కొట్టే దగ్గర, దమ్ము కొట్టే దగ్గర ఈక్వలే ఉన్నారు, సంపాదించే దగ్గర ఈక్వలే ఉన్నారు, అందరికీ ఈక్వలే ఉన్నారు. కాబట్టి అన్ని విధాలుగా ఈక్వల్ ఉన్నటువంటి వ్యక్తులతో ఇప్పుడు నేను చెప్తున్న విషయం కూడా ఈక్వల్ చెప్తున్నాను నేను. అటు అమ్మాయిలు అలాగే ఉన్నారు, ఇటు అబ్బాయిలు అలాగే ఉన్నారు. కాబట్టి తప్పకుండా వీళ్ళు కూడా, మగవాడు కూడా అందంగా తయారవ్వకూడదు, ఆడపిల్ల తయారవ్వకూడదు. అవతల వాళ్ళని ఆకర్షించేట్టుగా అబ్బాయిల్ని అమ్మాయిలు ట్రాప్ చేయొద్దు, అమ్మాయిలు అబ్బాయిల్ని ట్రాప్లో చేయొద్దు, ముగ్గులో దింపొద్దు. అలా దింపకుండేందుకే కట్టుబాట్లు ఉన్నాయి. అందుకే నువ్వు అందవికారంగా ఉండాలి. అందుకే శిరోమండనం, ఆడపిల్లకి అదే ఉంది, మగవాడికి అదే ఉంది. శిరోమండనం అందంగా కనపడకూడదు, అంతే తప్ప ఏమైనా గుండు చేయించి నీళ్ళ పడేశారు, తోసేశారు, ఇవన్నీ కూడా అబద్ధాలు. లేనిపోయిన విషయాల్ని, సనాతన ధర్మాన్ని పాడజేసేందుకు కొంతమంది కంగణ కట్టుకునే వ్యక్తులు, మూర్ఖులు, నాసికాగ్రులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోకల్లా తప్పకుండా అమ్మాయి అవతలి వాళ్ళకి ఆకర్షణగా ఎప్పుడైతే ఉంటుంది, అసలు మట్టి గాజులు వేసుకోవద్దు ఆడపిల్ల, అది భర్త లేని వాళ్ళు. అసలు గాజు గ్లాసులు వేసుకోవద్దు, అసలు మట్టి గాజులు వేసుకోవద్దు అసలు వాళ్ళు. బంగారు గాజులు వేసుకోవచ్చు కదా, బంగారం వేసుకోవచ్చుగా, పోయేది ఉంది నీకు. కానీ ఇప్పుడు పెళ్ళైనటువంటి 40 ఏళ్ళ మంచి యవ్వనటువంటి 30 ఏళ్ళ అమ్మాయి బంగారు గాజులు వేసుకుంటుంది, మట్టి గాజులు వేసుకోవట్లేదు. మట్టి గాజులే ప్రశస్తం, అసలు బంగారు గాజు ప్రశస్తం కాదు. మట్టి గాజులతో బంగారు గాజులకి యోగం ఎక్కువ, ఒట్టి బంగారు గాజులకి నష్టం ఎక్కువ. కాబట్టి అలా పనికిరాదు, ఆ విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి ఇటువంటి కాంట్రవర్సీకి నేను సమాధానం స్ట్రైట్గా చెప్తాను నేను. అలాంటివి అలంకరణ ఏవి కూడా భూషణాలు ఉండకూడదు, నల్లపూసలు, తాళి కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టుకొని అలంకారంగా ఉండకూడదు అమ్మాయి. అది ధర్మంలో స్పష్టంగా చెప్పబడింది. అది గురుగారు, అందరి ఆడవాళ్ళకేనా లేదంటే మగవాళ్ళకి కూడా కదా? మగవాడిది అసలు మగవారు బంగారం పెట్టుకోదు. ఏకవస్త్రం చెప్పిన వాడికి ఏకవస్త్రం, చెప్పులు లేకుండా నడవాలి. ఏ కింద నుంచి పైన ఒకటే వస్త్రం. అంటే ఇప్పుడు ఇట్లాంటి ధోతిని చింపకుండా ఒకేలా కట్టుకోవాలి. వాడు కింద నుంచి పై దాకా ఎలా కట్టుకుంటాడు? ఇక్కడ కనబడి ఇక్కడ కనబడుతుంది, కాళ్ళు కనబడితే పిక్కలు కనబడతాయి. వాడన వాడిని అప్పుడున్నా నిరంతరం భగవద్ధ్యానం చేసుకోవాలి, అంతేవాడు. సో అంటే మోక్ష ప్రాప్తి కొరకు నేను ప్రయత్నాలు చేయాలి. అందుకే ఏకవస్త్ర ధారణతో ఉండాలి. భర్త లేని వాడు కూడా ముండనం, ముండనం అంటే గుండు చేయించుకోవడం, ముండనం అంటారు దాన్ని. కాబట్టి తప్పకుండా వాడు గుండు చేయించుకోవాల్సిందే, శిఖ పెట్టుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి వైపు చూడొద్దు. కానీ మొత్తం శరీరంలో వెంట్రుకలు లేకుండా చూసుకోవాలి వాడు. అంటే పూర్తి సన్యాసం ఒక రకంగా అలా ఉండాలి తప్ప మగవాడు, నేను ఎప్పుడు ఇందాక చెప్పాను కదా, అలంకారం చేసుకుంటా, పర్ఫ్యూమ్ కొట్టుకుంటా అనేది, బీట్ కొడతా అనేది లేదు అక్కడ. బట్ వీడు కూడా స్వధర్మాన్ని పాటిస్తూ మోక్ష ప్రాప్తి కొరకే మాత్రం ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళు, నో ప్రాబ్లం. మామూలు కాటన్ ప్యాంట్ షర్ట్ వేసుకునేండు, జీన్ ప్యాంటు, టీ షర్టు, టై ఎందుకు, ఇప్పి హై గ్లాసెస్, రేబాన్ గ్లాసెస్లు, బుల్లెట్ ఎందుకు? మామూలుగా వెళ్ళు, ఎవరితో చూడకు, మాట్లాడకు, పర స్త్రీని మాట్లాడదు, అసలు ముట్టుకోదు, స్పర్శ చేయకూడదు. స్పర్శ కాదు, మాట్లాడదు అసలు.
ఓకే భార్య లేనటువంటి వ్యక్తి పరస్త్రీని మాట్లాడకూడదు పరస్త్రీతో. ఎందుకు? ఆకర్షణ. ఓకే మాటల వల్ల, బాధ వల్ల. ఇప్పుడు ఈయన బాధపడుతుంటాడు, నా భార్య చనిపోయిందండి, 4 నెలలు అయింది, నేను వంట నేను అనుకుంటా అంటే, అయ్యో అలాగా మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉందండి, పాప ఆవిడ భర్త చనిపోయాడు, మీరు చేసుకుంటారా అనే జాలి గుండెతో అవతల వాళ్ళు హెల్ప్ చేస్తుంటే ఫీల్ అయిపోతారు. అది పాపం చుట్టుకుంటారు మనకి. ఓకే కాబట్టి అలాంటివన్నీ కూడా ఎవరితో పరస్త్రీతో మనం మాట్లాడకూడదు. నియంత్రణ చేసుకున్నా అమ్మ 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 నమస్కారం, సంతోషం, అమ్మ సంతోషం అన్నప్పుడే మనకి బాగుంటుంది. మగవాడికి కూడా రూల్స్ ఇవే, ఆడపిల్ల రూల్స్ ఇవే. రూల్స్ ఏమి ఇద్దరికి డిఫరెంట్గా ఏం లేవు. ధన్యవాదాలు. శుభమస్తు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.